దేవునికి స్తోత్రాలు. వందనాలు. సాక్ష్యం ఏంటంటే ఈ అమ్మాయి పేరు జెసిక. తనకి కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది, కళ్ళు చాలా రెడ్గా అయినాయి, జలుబుతాల అవడం జరిగింది. పోయిన ఆదివారం దైవసేవకు ప్రార్థన చేయమని అడిగినప్పుడు కళ్ళపై చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డకు నెక్స్ట్ డే కళ్ళు క్లియర్ అయిపోయినాయి. దేవుడు వచ్చిన సాక్ష్యాన్ని దీవించుగాక. మత్తయి శుభవార్తలో 24వ అధ్యాయము మత్తయి శుభవార్త 29వ వచనమును ఒకసారి దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఇది ఆకాశము నుంచి నక్షత్రాలు రాస్తాయి. చాలు, ఆకాశము నుంచి నక్షత్రాలు రాస్తాయి అని బైబిల్ బోధిస్తుంది కదా. ఈ యొక్క వాక్యము అర్థం వేరు. చాలా మంది అనుకుంటున్నట్లుగా ఆకాశం నుంచి నక్షత్రము కనుక ఒకవేళ భూమి మీద రాలిన ఎడల ఆకాశం నుంచి నక్షత్రం ఒకటి భూమి వైపు కదిలిన ఎడల, ఇక్కడ రాలును అన్నాడు చూడండి. ఆకాశం నుంచి నక్షత్రము కదిలిన ఎడల భూమి వైపు కొంచెము భూమి భస్మీపట్నం అయిపోతుంది, భూమి బూడిదైపోతుంది. ఎందుకంటే నా దగ్గర కొన్ని నక్షత్రాల చరిత్ర ఉంది. ఈ మనకి కనపడే సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దదన్నట్టు. భూమే పెద్దది మన కళ్ళకి. భూమి కంటే ఈ సూర్య గోళము అగ్నిగోళము 13 లక్షల రెట్లు పెద్దది. ఒకవేళ సూర్యుడు భూమి వైపు కొంచెం కదిలినా భూమి మాడి మసి అయిపోతుంది, ఏ జీవి మిగలదు. సరే, సూర్యుని గురించి నేను ఇప్పుడు చెప్పిన మాట మీరు చెప్పండి నాకు. సూర్యుడు ఎంత పెద్దది భూమి కంటే? మీరు వింటలేదండి, మీకు బుర్ర మాత్రము ఆకాశంలో ఉన్నట్టుంది. మీ బుర్ర ఎటు వింటున్నారు? నేను ప్రశ్న అడిగితే ఎందుకు చెప్పట్లేదు? నేను చెప్పాను కదా, ఆయనే చెప్తున్నాడు. నా మాట వినపడలేదు వెనక్కి. భూమి కన్నా సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దదంటే 13 లక్షల ఈ భూగోళాలని తీసుకెళ్ళి సూర్యుని ఉపరితలములో వైశాల్యంలో ఇమర్చవచ్చు. ఇప్పుడు అర్థమైందా? మీరు చెప్పండి, ఎన్ని లక్షల రెట్లు పెద్దది భూమికి వెళ్ళిన సూర్యుడు? అట్లా చెప్పాలా, అర్థం చేసుకోవాలి. నక్షత్రం రాతుందంటే దానికి అర్థం లేదు, దానికి వేరే అర్థం ఉంది. అయితే దేవునికి స్తోత్రములు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఆల్ఫా స్క్రిపియే అని ఒక నక్షత్రం ఉంది. ఆ ఆల్ఫా స్క్రిపియే అని ఒక నక్షత్రం సూర్యుడి కంటే 690 రెట్లు సూర్యుడి కన్నా పెద్దదన్నట్టు. ఏంటిది? ఆల్ఫా స్క్రిపియే నక్షత్రం. వై మెజోరిస్ 290 కోట్ల రెట్లు పెద్దది సూర్యుడి కంటే. ఇలాంటి నక్షత్రాలు 10 కోట్లు ఉన్నాయండి పైన. అంటే మనకు కనపడే అబ్జర్వేషన్ గెలాక్సీలో 10 కోట్లు ఉన్నాయి ఇలాంటి నక్షత్రాలు. ఎలాంటి నక్షత్రాలు? ఈ వై మెజోరిస్ అనే నక్షత్రము 290 కోట్ల రెట్లు సూర్యుడి కంటే పెద్దది. పై భాగం ఎక్కడో శూన్యంలో ఉన్నది 50. అలాంటి నక్షత్రాలు 10 కోట్ల నక్షత్రాలు పై భాగంలో ఉన్న మనకు కనపడే అబ్జర్వేటరీ గెలాక్సీ అంటారు. అయితే దేవునికి స్తోత్రములు. ఇక్కడ చూడండి, అలాంటి 100 గెలాక్సీలు, వీటిని వర్గో సూపర్ క్లస్టర్ అంటారు. తర్వాత 1,00,000 గెలాక్సీలు లానికల్ సూపర్ క్లస్టర్ అంటారు. గెలాక్సీ అంటే ఏంటి? పాలపొంత. మన వాళ్ళు అంటారు పాలపొంత, నక్షత్రాల పాలపొంత.
మనం ఉన్నది ఆ పాలపంతులోనే ఉన్నాం. మన భూమి పాలపంతులోనే ఉంది, సూర్యుడికైతే దగ్గరలో ఉంది. అయితే మీరా అనే ఒక నక్షత్రము 700 రెట్లు సూర్యుని కన్నా పెద్దది. ఈ లానికా సూపర్ క్లస్టర్ అంటారు ఒకటి గెలాక్సీని. మన గెలాక్సీ లాంటివి 1,00,000 గెలాక్సీలు కలిసి లానికా సూపర్ క్లస్టర్ అంటారు. దీని వెడల్పు 52 కోట్ల లైట్ ఇయర్స్. ఒకటి మన గెలాక్సీ దాటితే 54 గెలాక్సీలు లోకల్ గ్రూప్ ఆఫ్ గెలాక్సీ అంటారు. దీని వెడల్పు 1 కోటి లైట్ ఇయర్స్. లైట్ ప్రయాణం 1 సంవత్సరం అంత ప్రయాణం చేస్తే ఎంత దూరం ప్రయాణం అవుతుందో దాన్ని లైట్ ఇయర్ అంటారు. 1 సంవత్సరం ప్రయాణం, లైట్ ప్రయాణం, వెలుగు ప్రయాణం. అయితే దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే ఇలాంటి నక్షత్రాలు, బ్రహ్మాండమైన నక్షత్రాలు, వాటి వైపు మనము చూసుడు కూడా మన కళ్ళు దూరంగా ఉన్నాయి కనుక ఎందుకు మినికి అంటున్నాయి. దగ్గరలో ఉంటే మనం ఎందుకు పనికిరాం ఆ వేడికి? సూర్యుడి వేడికే తట్టుకోలేకపోతున్నాం, ఆ యొక్క నక్షత్రాల వేడికి మనం అసలే తట్టుకోలేము. అయితే ఈ యొక్క నక్షత్రాలు ఆకాశంలో ఉన్నవి సిరియస్ అనే నక్షత్రం 22 రెట్లు పెద్దదన్నట్టు సూర్యుడి కంటే. సిరియస్ ఈ నక్షత్రాల యొక్క దాన్ని పెద్దతనాన్ని చూస్తే భూమి ఎందుకు పనికిరాదు? వాస్తవాన్ని చూస్తే భూమి ఇవి చాలా ఉన్నాయి నక్షత్రాలు. నేను సైన్స్ వాళ్ళు చెప్తుంటే డైరీలు రాసుకొని పెట్టుకున్నా, ఎక్కడన్నా ప్రసంగాలు చేయడానికి పనికొస్తాయిలే. నక్షత్రములనే భాషని జనాలకు చెప్పవలసి వచ్చినప్పుడు నక్షత్రాల భాష, నక్షత్రములను గూర్చి చెప్పవలసి వచ్చినప్పుడు ఇవి నాకు పనిచేస్తాయి అన్నట్టు అని ఇవి ఉంచుకున్నాను, రాసి పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. ఇవి మీకు ఏమాత్రం అర్థం కావు. ఇవి కేవలము బాగా చదివిన వాళ్ళకి, నేనేదో చదువుతుంటే వాళ్ళు ఏదో వింటారు, లైట్గా వాళ్ళకి అర్థమవుతుంది, కొంచెం అర్థమవుతుంది. బాగా చదివిన వాళ్ళకైతే అది నేను రాసిపెట్టి సైంటిస్టులు కనిపెట్టి చెప్పారు, వాటిని డైరీలో నోట్ చేశాను. సైంటిస్టులు చెప్తుంటే దేవుని స్తోత్రములు. ఇక్కడ నక్షత్రములు రాలును, నక్షత్రాలు రాలును. ఎక్కడ రాలుతాయి నక్షత్రాలు చెప్పండి? నక్షత్రం రాలితే భూమి ఉంటుందా? ఒక చోట మన ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిస్తే అక్కడ ఒక నక్షత్రము భూమి మీద రాలిందట. ఏమన్నాడు? నక్షత్రము భూమి మీద రాలిందట. చూడండి, ప్రకటన 9వ అధ్యాయం 1వ వచనం. ఆకాశము నుండి భూమి మీద రాలిన నక్షత్రాన్ని చూశాను అన్నాడు. చాలు. ఆకాశం నుండి భూమి మీద రాలిన నక్షత్రాన్ని చూశానంటే, ఆకాశం నుంచి భూమి మీద నక్షత్రం రాలితే భూమి ఉంటుందా? అది కొంత దూరం ప్రయాణం చేసి భూమి వైపు దిగొచ్చేసరికి భూమి బూడిదైపోతుంది. వాస్తవానికి చూస్తే నేను చెప్పిన నక్షత్రాల్లో ఆ సిరీస్ కానీ, ఈ సూర్య నక్షత్రం కానీ, సూర్యుడు కూడా నక్షత్రమే, ఇంకా అల్ఫా స్ట్రిపియే కానీ ఏదైనా సరే నక్షత్రం, పెద్ద నక్షత్రాలు ఒకటి భూమి వైపు కొంచెం కదిలిని ఎడల భూమి భస్మీపటలము పనికి రాకుండా పోతుంది. ఈ వాటర్ ఉండదు, గాలి కూడా ఉండదు, తర్వాత మనకు కనిపించేది ఏది ఉండదు. అర్థం కదా? మనకు కనిపించేది ఏది ఉండదు, కనిపించినది కూడా ఉండదు. భూమి మీద నక్షత్రం రావటం అంటే ఏంటి అర్థం? అయితే ఈ నక్షత్రం అనేది రాలుట అనే శబ్దానికి ఒక అర్థం చెప్పవచ్చు.
ఏంటంటే ఈ శూన్యంలో ఎక్కడో శూన్యంలో ఉన్న నక్షత్రం ఒక దిశ నుంచి మరొక దిశగా కదులుట అని అర్థం వస్తుంది. నక్షత్రములలో ఆ సిరీస్ అనే ఒక నక్షత్రము అక్కడి నుంచి ఇంకొక వైపు కదిలిపోతుంది. ఈ యొక్క అల్పాస్క్రిపి కూడా అక్కడి నుంచి ఇంకొక వైపు కదిలిందనుకో ఏమవుతుందంటే ప్రళయం సంభవిస్తుందండి. ప్రళయము ఆకాశమందల శక్తులు కదులుట అని అర్థం వస్తుంది. రాలటం అంటే ఇక్కడ మత్తయి భక్తులు భూమి మీద రాలినట్టుగా చెప్పబడాలి. అక్కడ ప్రకటన గ్రంథంలో భూమి మీద రాలినట్టు చెప్పాడు. ఇక్కడ భూమి మీద రాలినట్టుగా చెప్పట్లా. నక్షత్రములు ఆకాశము నుండి నక్షత్రములు రాలును, అవి రాలుతున్నట్లుగా నువ్వు చూస్తావు. అంటే ఒక దిశ నుంచి మరొక దిశకు కదులుతాయి. కదిలినప్పుడు ఏం జరుగుతుందంటే భూమి మీద విపరీతాలు జరుగుతాయి, వింతలు జరుగుతాయి. అయితే ఇంకొకటి, ఈ భౌతికమైన నక్షత్రం మనకు కనిపించే ఈ అగ్ని గోళాలు ఆకాశంలో ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. ఆ నక్షత్రాన్ని రాలటం అంటే ఒక దిశ నుంచి మరొక దిశకి వెళ్ళిపోవటం ఒకటి. రాలటం అంటే మరొక అర్థం ఏంటంటే నక్షత్రము రాలుట అనే దానికి అర్థం ఏంటంటే భూమి మీద నక్షత్రం రాలింది. అక్కడ ఏమన్నాడంటే భూమి మీద నక్షత్రం రాలింది అతనికి అని రాయబడింది. చూడండి నక్షత్రానికి ఏమన్నాడు అక్కడే. ప్రకటన గ్రంథము ఆ 9వ అధ్యాయంలో మొదటి మాటలో నక్షత్రము రాలింది, నక్షత్రం ఏంటి అతనేంటి అక్కడ అర్థం మార్చాడు. నక్షత్రం అన్నాడు ఒకవైపు, మరొక వైపు అతనికి అంటాడు. ఒకవైపు నక్షత్రం అంటాడు, మరొక అదే నక్షత్రానికి ఏమంటాడు అతనికి అంటాడు. అంటే అక్కడ రాలిన నక్షత్రం అనేది ఉంది చూడండి. రాలి నక్షత్రము అతను, నక్షత్రం అనగా అతను ఏమన్నాడు? నక్షత్రం అనగా అతను. అంతవరకు ఇంకా ఎక్కువ చెప్పలేదు నేను దాన్ని. నక్షత్రం అనగా ఈ భౌతికంగా కనపడే నక్షత్రం అనగా అతను అనే శబ్దం అనేది దేవదూత కన్నా ఇవ్వబడాలి, లేకపోతే ఏదైనా పరిశుద్ధుడి కన్నా ఇవ్వబడి ఉండాలి. ఆ పరిశుద్ధుడు లేక ఆ దేవదూత అనేది అగాధం యొక్క తాళం చెవి తీసుకొని ఆ అగాధాన్ని తెరిచినట్టుగా అక్కడ రాసింది వాక్యం. తాళం అగాధము డోర్ ఓపెన్ చేసాడు. అంతవరకే ఇప్పుడు తీసుకునేది, తర్వాత కింద భాగాన్ని నేను తీసుకోవట్లేదు. నక్షత్రం అంటే ఏంటి? అతను. నక్షత్రం అనగా ఆయన లేక ఆమె. ఇలాంటి నక్షత్రాలు రాలును అని అర్థం కూడా తీసుకోవచ్చు. నక్షత్రాలు రాలుతాయి అనే మాటకి ఈ మత్తయి సువార్త 24లో చెప్పండి, 29వ వచనంలో నక్షత్రములు రాలును అనే దానికి పరిశుద్ధులు రాలుదురు అనే అర్థం కూడా తీసుకోవచ్చు. నక్షత్రములు ఆకాశములో శూన్యంలో ఎక్కడో రాలుతున్నట్టు కనపడవచ్చు. ఇది ప్రభువు అక్కడ ముందు జరుగుతుందని చెప్పబడింది. అయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వాక్యం ఏమంటుందంటే ఆ యొక్క ఘట సర్పము తన తోకతో ఆకాశ నక్షత్రములను చదవండి. 12:4 ప్రకటన గ్రంథం 12:4 ఘట సర్పము తన తోకతో ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడిసి వాటిని భూమి మీద పడవేయమైంది ఆకాశ నక్షత్రాలని. ఈ నక్షత్రాలకు కూడా వారు అనవచ్చు. బైబిల్ అర్థాలు వేరుగా ఉంటాయి, దాన్ని నేర్చుకోవాలి సరిగ్గా. వారు ఆ నక్షత్రాలని వారు అనాలి. ఎందుకంటే వాళ్ళు భూమి మీద లాగి పడవేసినని ఉంది కదా. ఆ ఘట సర్పము సాతాను అయితే నక్షత్రాలను పడవేయటం అంటే
భూమి మీద యేసుని నమ్మిన పరిశుద్ధులను పడవేయును. ఇంకొకటి, పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు ఆ లూసిఫర్ అనేవాడు పరలోకము నుంచి త్రోసివేయబడినప్పుడు ఆకాశ నక్షత్రములలో అంటే దేవదూతలలో 3వ భాగంలో ఈడ్చి భూమి మీదకి గుంజుకొని వచ్చాడు. ఇది ఒక అర్థం వస్తుంది. నక్షత్రాలని గుంజుకొని వచ్చును పరిశుద్ధులు లేక దేవదూతలు పడగొట్టుట అనే అర్థంలో మనం ఈ వాక్యాన్ని తీసుకున్నాను. కానీ నక్షత్రములు రాలుట అనేది భౌతికమైన నక్షత్రం మాత్రము కాదని తెలుసుకొనవలను. నీకు వాక్యాలు చూపిస్తున్నాను. నీ ఇష్టం వచ్చినట్టుగా నక్షత్రం అంటే ఏంటో నీ ఇష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తే ఈ సైన్స్ చెప్పే అన్నీ బోగస్ అవుతాయి. భూమి మీద ఒక నక్షత్రం ఎట్ట పడుతుందండి? నక్షత్రం పడితే భూమి ఉంటుందా? ఒక అణుబాంబు పడితేనే భూమిలో కొంత భాగం కాలిపోతుందే, అణుబాంబులు వేస్తేనే. అలాగైతే హిరోషిమా నాగసాకిల మీద అణుబాంబు వేస్తే అమెరికా వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధంలో అక్కడంతా కాలిపోయిందే. అలాగా భూగోళం కాలిపోతుంది కదా. ఆకాశంలో ఉన్న నక్షత్రం భూమి మీద పడటం ఏంటి? భూమి మీద పడుతుందని ఇక్కడ రాయబడలా. అయితే చంద్రుడు చంద్రుడు కాంతినీయుడు, సూర్యుడు చీకటి గమ్మడం. ఇప్పుడు సూర్యుడి చీకటి గమ్మటానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ సూర్యుడు చీకటి గమ్మాలంటే ప్రభు వచ్చే ముందు మొన్న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. అంటే భూమి మీద ఉన్న వారికి ఆ సూర్యగ్రహణము నల్లగా అయిపోయింది. ఇప్పుడు మీకు అర్థం కాలా? ఈ మధ్య రీసెంట్గా మన ఇండియాలో చూడలేదు కానీ వేరే దేశాల్లో చూశారు. సూర్యుడు నల్లగా అయిపోయాడు. అది అవుతుంది. ఈ భూమికను సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తాడు, అడ్డంగా వచ్చేసి నిలబడ్డాడు అనుకో, చంద్రబింబము. అప్పుడు భూమిపై ఉన్న వాళ్ళకి సూర్యుడు కనపడు, పగలే కనపడు. ఎంత ప్రకాశించినా చీకటి కనపడదు. ఎంత ప్రకాశించినా చీకటి. సూర్యుడు చీకటి అవునంటే ఇంకొక అర్థంలో తీసుకుంటే సూర్యబింబం పైన నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. మన ఈ మధ్య ఒకళ్ళు చెప్తున్నారు సూర్యుడికి ఆయుష్ తక్కువ ఉంది, తొందరలో ఈ సూర్యుడికి ఆయుష్ తక్కువ ఉంది, సూర్యుడు చీకటి అవ్వబోతున్నాడు అని చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఈ సూర్యుడు లేకపోతే నువ్వు బతకలేవు. చలి వచ్చేసి 3 రోజులకి చచ్చిపోతావు. ఈ సూర్యుడు ఉదయించకపోతే ఏమవుతుంది మనిషి బతుకు? యెహోవాని పూజ చేయరు కదా, మీకెందుకు సూర్యుడు ఉదయించాలి? ఆ సూర్యుని యొక్క వెలుగు వేడి ఎందుకు ఇవ్వాలి అన్నిలకి? చెప్పండి. సూర్యుడు అదృశ్యమవుతున్నాడు. సూర్యుని చేసిన యెహోవాని ఆరాధించడానికి నీకు ఎంత ఒలుబొరువు, బద్ధకము, అసలు అజ్ఞానమై ఉన్నావు. నీ శిలలో నీ దేవతలు నీ యొక్క సృష్టి అనేది సూర్యుని చేసిందే? చేయలేదే. యెహోవా మాత్రమే సూర్యుడిని చేసినట్టుగా గ్రంథంలో వాక్యంలో రాసి ఉంది. కనుక సూర్యుడికి ఆరాధన చేయకూడదు. నేను ఒకనొక టైంలో సూర్యుడిని ఆరాధన చేసేవాడిని. నేను ఒకనొక టైంలో చంద్రబింబానికి నమస్కారం చేసేవాడిని. ఒకనొక టైంలో నక్షత్రాలుగా పూజలు చేసేవాడిని. ఒకనొక టైంలో ఈ యొక్క సృష్టికి పూజించేవాడిని, శిలలకు పూజించేవాడిని. నేను అలాంటి వాడిని. యెహోవాయే దేవుడని తెలుసుకొని మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక నన్ను ఎవడో మార్చలేదు, నా ప్రాణం తీయడం తప్ప ఎవడు నన్ను మరల వాటి వైపు మరల్చలేడు. వాటిలో జ్ఞానం లేదు, దేవుడిలో జ్ఞానం ఉంది. దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే విధానాలు నాకు తెలుసు. అందుకని యెహోవా మాత్రమే దేవుడు అంటున్నాను. నేను యెహోవాను మాత్రమే ఆరాధిస్తాను. ఏ ప్రళయం వచ్చినా ఏదొచ్చినా యెహోవాను మాత్రమే ఆరాధన చేస్తాను. మరి దేన్ని నేను చేయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది తెలుసుకోవడం అంటే. రంపం పెట్టి రంపంతో కోసిపడేసి రంపము వాడి కోసిపడేసినా కూడా యెహోవాయే దేవుడు అంటావు కానీ శిల దేవుడనా లేకపోతే ఇంకొకటి దేవుడనా నువ్వు అనలేదు. దేవుడిని తెలుసుకోవడం అంటే అదే అర్థం. నేను ఎందుకు యెహోవాని ఎరిగి ఉన్నానంటే
వాక్యం వింటున్నాను, నాకు అప్పుడు దేవుడు ప్రత్యక్షం కాలేదు. వాక్య రూపకంగా చదువుతుంటే ఎవరో చెప్పగా వింటున్నాను, కానీ నాకు దేవుడు అప్పుడు ప్రత్యక్షం కాలేదు. దేవుని గురించి సంపూర్ణంగా తెలియదు. ఆయనను నమ్మాను, వెంబడించాను. జీవితం అంచెలంచెలుగా మలుపు తిరుగుతూ వస్తూ ఉన్నది, అల్నాటి నుండి ఇల్నాటి వరకు. అయితే నేటి కాలంలో ప్రభు యొక్క ఆత్మ ప్రత్యక్షతని 1999లో పొందుకున్నాను. ప్రభు ఆత్మ డైరెక్ట్గా నా యొక్క దేహం మీదకి ఆయన వచ్చుట నేను చూశాను. చూసినప్పుడు ప్రభువు అనేది ఏంటో అర్థమైపోయింది. అంతకుముందు తెలియలే. అంతకుముందు మామూలు వాక్యం చదువుతాం, వాక్యం ద్వారా విశ్వసించడమే. ఇది దేవుడు అనేది తెలుస్తుంది. ప్రజలు ఈ లోకంలో ఉన్నవి ఏవి దేవుడు కాదు. మానవులు మృక్కుస్తున్నవి ఏవి దేవుడు కాదు. పంచభూతాలు దేవుడు కాదు. నక్షత్రాలు దేవుడు కాదు. సూర్యచంద్రుడు దేవుడు కాదు. ఎవరు దేవుడు? యెహోవా మాత్రమే దేవుడు. ప్రజలు చెప్పండి, యెహోవా మాత్రమే దేవుడు. అయితే ఇక్కడ చూడండి, సూర్యుడు చీకటి కమ్ముతాడు, చంద్రుడు కాంతిని ఇయ్యడం, ఆకాశం నుండి నక్షత్రములు రాలుతాయి, ఆకాశమందుల శక్తులు కదిలివ్వబడడం అని. అప్పుడు ఆకాశంలో మనుషు కుమారుడు సూచనని భూమి మీద ఎవరు ఉన్నారో ఆ టైంలో వాళ్ళు చూస్తారండి. మనుషు కుమారుడు ప్రత్యక్షతని ఈ శూన్యంలో చూస్తారు. 15 ఏళ్ల క్రితమో నేను ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నాను. రాత్రులు చూసేది కాదు, ప్రభు వచ్చాడనే స్వరాలు వినపడుతున్నాయి గంభీరంగా. అక్కడక్కడ కొన్ని అక్షరాలు కనపడుతున్నాయి. ఏమేమి వింత వింత శబ్దాలు చూస్తున్నాను. డైరీలో మనం జరిగేస్తున్న డైరీలో నేను పాస్టింగ్ ఉంటున్నప్పుడు ఆ డైరీలో రాసుకొని ఉన్నాను నాకు పడిన దర్శనాలని. రాకడ వచ్చిందని వినపడుతుందమ్మా, వచ్చింది. నాకు చెప్పబడిన స్వరం అనేది ఏదైతుందో అది నెరవేరే టైం అతి దగ్గరలో ఉంది. దానికి ముందు భూమి చాలా ఘోరమైన విపత్తులకి కారణము అవుతుంది. భూమికి చాలా విపత్తులు వచ్చేస్తాయి. చాలా రకాలు చెప్పబడినాయి. సముద్ర జీవులు చచ్చిపోతాయి, భూమి మీద మనుషులు చచ్చిపోతారు, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, యుద్ధ వార్తలు వింటారు. ఇవన్నీ చెప్పాడు. నా రాకడ ముందు ఇవన్నీ సూచనలు. మీరు కంగారు పడకండి, తొందరపడకండి అన్నాడు. తొందరపడకు, కలవరపడు జనములకు శ్రమ. ఎవరు కలవరపడతారో వాళ్ళకు శ్రమ. ఎట్లని పోయేదేదో పోతాం. దెబ్బరమ్మ పోయింది ఉందా? బాన్సవాడ నీకు దశం భాగం ఇస్తాను, నాకు పెన్షన్ రాలేదు, దాన్ని చేస్తాను అంటే కంగారుతో మాట్లాడుతుంది. పాపం ఆమె ఇవ్వాలని ఆశ ఉంది, కానీ ఆమె ఆశ నిరాశ అయిపోయింది, ప్రాణం పోయింది. కానీ స్తోత్రములు, అది ఏది వస్తుందో ఏమో నాకు కూడా సమస్యగా అట్లా. దేవునికి స్తోత్రములు. వాస్తవానికి దయ్యాలు వస్తాయి, చచ్చిపోయిన వారి ఆకారాలలో దయ్యాలు కనపడతాయి అంటారు. మరి దయ్యాలు కనపడితే సరేగానే మోషే ఏలియాలు దయ్యాలు అంటారా? యేసుప్రభు దగ్గరికి వచ్చి కనపడటం అని చెప్పు కదా, కాదు కదా. మోషే ఏలియాలే. అలా అయితే మోషే ఏలియాలాగా ఏమన్నా ఎవరన్నా పరిశుద్ధులు రావచ్చు కదా, వారిని దయ్యాలని అంటున్నారు. అందుకని రకరకాల భావాలు భాగాలు ఉన్నాయి వాక్యంలో. దేవునికి స్తోత్రములు. ఈ వాక్యాన్ని విభజించటము చాలా క్లిష్టంగా ఉంది. ఏంటది? నక్షత్రము రాలును. ఏ నక్షత్రం రాలుతుంది? విశ్వాసాన్ని బట్టి నక్షత్రం రాలిపోతుందా? అవును. ఏర్పరచుకొని వారు, ఏర్పాటు చేయబడిన వారు సైతం మోసగింపబడతారని ఉంది. నువ్వు దేవుని ఏర్పాటులో రక్షణ తీసుకున్న వ్యక్తి, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ పొంది దేవుళ్ళు ఆరాధనలో కొనసాగుతున్న వ్యక్తివైతే నిన్ను కూడా మోసపరిచి సైతాను పరలోక రాజ్యానికి వెళ్ళకోకుండా చేస్తాడు. అందుకని సంఘ కాపరి అండర్లో ఉండండి అనేది అందుకే. అమ్మ నీ ఇష్టం వచ్చిన నడవబోకు, మోసగాళ్ళు వస్తారు, మోసపుస్తారు. పాస్టర్ల వేషంలో అనేకలు వస్తారు, మోసపోకండి. మీ పాస్టర్ ఉన్నాడు, మీ పాస్టరు చూపిస్తాడు ఈ విషయాన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా. వాడు చెప్పినట్టు వినండి అనేది, ఒక క్రమంలో కొనసాగండి అనేది అది. కనుక దేవునికి స్తోత్రం. ఏర్పాటు చేయబడిన వారు సైతము మోసపోర్చబడతారు.
అక్కడ దేవదూతలను, ఆకాశ నక్షత్రములు అంటే దేవదూతలను, ఆకాశంలో ఉన్న దేవదూతలను తోకతో చుట్టి ఈడ్చిపడేసింది సైతాను. ఘటసర్పం అని రాసి ఉంటుంది అక్కడ. ఇక్కడ పరిశుద్ధులైన విశ్వాసులు మోసపరచబడతారు, వీళ్ళని కూడా తోకతో చుట్టి పడేస్తాడు. అయితే పాముకి తల చితకబడిసిన 3-4 రోజులు తోకలో ప్రాణం ఉంటుంది, తెలుసు కదా. ఇప్పటికైతే 2 దినాలు ఉంది. తల చితకొట్టబడింది సిలువలో యేసు మరణించినప్పుడు సాతానుకి. అయితే 2 దినాలు ప్రాణం తోకలో ఉంది. దానిలో విషయం లేదు. ఇక తల చితకొట్టాడు, దానివల్ల హాని లేదు. తోకలో ప్రాణం ఉంది. ఆ తోక ఎట్లా ఆటలాడుతుంటే, పాము మనం భౌతికంగా చంపినప్పుడు పాము 2-3 దినాలు అలానే ఉంచితే తల చితకొట్టాడు పడేస్తే పాము తోక ఇట్లా నడుపుతూనే ఉంటుంది 2-3 దినాలు. ఆ తోకను చూసి పిల్లలు పెద్దోళ్ళు అందరూ భయపడతారు, ఇదేదో పాము తిరుగుతుందని. తోకను చూసి భయపడుతూ ఉన్నాడు. అలాగా సైతాను ఇప్పుడు మనల్ని తోకతో చుట్టాలని చూస్తుంది, తోకతో చూసి పడేస్తుంది. ఆ తోకను చూసి భయపడుతున్నావు నేను. యేసుప్రభు అంటాడు, తోకను చూసి ఎందుకు భయపడుతావు? తలను చితకబడిచాను కదా, తల పగలగొట్టాను కదా అంటున్నాడు ఆయన, ప్రభు అని యేసు. కనుక దేవునికి స్తోత్రములు. మన సాతాను పరిశుద్ధులతో యుద్ధం చేయబోతుంది, అంటే విశ్వాసులతో, యేసు రక్తమందు కడగబడిన వారితో, ఆ యొక్క యూదులను బట్టి ఇజ్రాయేలీయులతో కూడా యుద్ధం చేయబోతుంది. ఈ చివరి గడియల్లో మనం ఉన్నాం. యేసు ప్రత్యక్షం వెంటనే కాడు. ఇవి జరగనవి కనుక ఇవి జరుగుతాయి. కలవరపడి జన్మలకు శ్రమ. ఈ అంతం వెంటనే రాదు, రాకడ కూడా వెంటనే రాదు. ఇవన్నీ జరిగిన తర్వాత మీకు ప్రధానమైన గుర్తులు చెప్తున్నాడు. మొన్న సూర్యుడు నలుపు ఎక్కాడు, మీ గమనార్హం కాదు. సూర్యుడు నలుపు వచ్చాడు. ఆడండి ఇండియాలో ఎక్కడ వచ్చాడు? ఇండియాలో కనపడలా, వేరే దేశాల్లో కనపడింది. సూర్యగ్రహణం ఏర్పడింది, పూర్తిగా నల్లగా అయిపోయింది సూర్యుడు. చంద్రుడు కాంతినీయుడు. ఇవి ప్రధానమైన సూచనలు. చంద్రుడిలోనూ సూర్యుడిలోనూ ప్రధానమైన క్రియలు జరిగినప్పుడు అప్పుడు ఆకాశమందు మనుషు కుమారుడి ఆకాశమందు ఈ యొక్క మనుషు కుమారుడు సూచన అనేది కనపడుతుందని చెప్పబడింది. ఈ విశ్వాసం నీకు లేని ఎడలా, ఎట్టి విశ్వాసం లేని ఎడలా మనుషు కుమారుడు సూచనని చూసే గడియలో నీవు ఉన్నావు. సూర్యుడిలో మార్పు, చంద్రుడిలో మార్పు, ఆకాశంలో శక్తులు మార్పు, గ్రహశక్తులు కావచ్చు, నక్షత్రాల శక్తి అవ్వచ్చు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. సూర్యుడికి సౌరశక్తి ఉంది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, నీటికి జలశక్తి ఉంది, విద్యుత్ శక్తి అంటారు. నక్షత్రానికి కూడా పవర్ ఉంటుంది. సౌరశక్తి ఎట్లనో మరొక నక్షత్రానికి, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పవర్ ఉంది. ఆ శక్తులు కదిలింపబడతాయి. అప్పుడు ప్రళయము సంభవిస్తుంది. భూమిపైన ప్రళయం అంటే సముద్రాలు వచ్చి ఓళ్ళ మీద పడతాయి, మనుషులు చచ్చిపోతారు. సునామీలు అంటారు వాటిని. భూకంపం సముద్రంలో వచ్చి నీళ్ళు వచ్చి మనుషుల మీద పడి మనుషులు చచ్చిపోతారు. యుద్ధాలు ఏర్పడి కెమికల్ ఆయుధాలు వాడినప్పుడు కరోనా లాంటి తెగుళ్ళు వచ్చి మనుషులు చచ్చిపోతారు. తెగులు యుద్ధాలు జరిగినప్పుడు కెమికల్ ఆయుధాలు వదిలిపెడతాడు. కెమికల్స్ అంటారు. వాటి వలన మనిషి శరీరం మీద రకరకాల రోగాలు వచ్చేసి వెంటనే చచ్చిపోతారు. 15 నిమిషాలు 20 నిమిషాల్లో చచ్చిపోతాడు మనిషి ఊపిరాడగా. దాన్ని తెగులు అంటారు. ఆ తెగుల్ని భూగోళము రుచి చూడబోతుంది. తెగుల్ని కరోనా ఒక్కటే కాదు, ఇంకా భయంకరమైన రాబోతున్నాయి. ఆ టైంలో ఎవరు పోతామో ఎవరు ఉంటామో తెలియదు. పాతివేయటానికి మనుషులు ఉంటే కదా, భూమి మీద మనుషులను పాతివేయటానికి మనుషులు ఉంటారా అని శవాలని ఆకాశ పక్షులు వచ్చి పీకు తింటాయి. ఆకాశంలో పక్షులు ఉన్నాయా, అవి వచ్చి శవాలను పీకు తింటాయి. భూమి మీద పడి ఎక్కడ పడితే అక్కడ శవాలు ఉంటాయి, శవాలను ఆరగిస్తాయి అన్నాడు. అందుకని ఆకాశ పక్షులు రండి, విందు పెడుతున్నాను మీకు అన్నాడు దేవుడైన పిలుస్తున్నాడు. శవాలను తింటారు.
అని వాక్యంలో ఉన్నదండి. దేవునికి స్తోత్రములు. మరి భయంకరమైన ప్రళయాలు రాబోతున్నాయి. నేనైతే మా ఇంట్లో నా మనవడ కొరకే ఏడుస్తున్నాను. ఏంటి ఈ పిల్లలు బ్రతికెట్ట, ఇవన్నీ జరగబోతున్నాయి కదా, వీళ్ళంటే పెద్దోళ్ళు తెలిసిన వాళ్ళు, ఆ చిన్నపిల్లల బ్రతికెట్లాగా వాళ్ళు పెద్దగా అయ్యే లోపలే నీకు జరుగుతాయి. ఏమి జరగబోతుందో తెలియదమ్మా. చిన్నపిల్లల కొరకు దేవుణ్ణి ప్రాధేయపడుతున్నా. ఆ పిల్లగాళ్ళను చూసి, మీ ఇళ్ళలో చిన్నపిల్లలు సంధ్య కొడుకున్నారు, అలాంటి పిల్లలను చూసి జాలి పడుతున్నా నేనైతే రోజువారీగా. నా పిల్లవాడు ఎక్కడే కాదు, మీ ఇళ్ళలో పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ బ్రతుకులు ఎట్టారు. దానిలో మనవరాలు ఉంది, అలాంటి పిల్లలు. ఈ పెద్దోళ్ళు అయితే పొద్దుపోయి ఎట్లన్నా పొద్దుపోయేళ్ళు అన్నట్టు ఉన్నారు. ఎందుకంటే అప్పుల బాధ ఉంది, మన పొలాలు సరిగ్గా పండట్లేదు, అన్ని ఇబ్బందులు. సత్యం పోతేపోయాం, పోతేపోయాం అన్నట్టు ఉన్నారు. పసిపిల్లల గురించి జాలి పడవలసి ఉంది. మరి దేవుడు ఏం చేయబోతున్నాడు నాకు తెలియదు. నక్షత్రాలు రావడం అంటే ఇదండి విషయము. కనుక మీరందరూ ప్రార్థనలు గడపండి, దేవుడు మేలులు చేస్తాడు. మొన్నటి రోజులైనా మేలులు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మన దేనికి వేస్తారు ఓటు? యేసుప్రభుకి వేయండి. యేసుప్రభు రాడు కదా పార్టీలో నిలబెట్టడానికి. దేనికి వేస్తారు? దేనికి ఓటేస్తారు రేపు ఎంపీకి? మిజోరాంలో క్రైస్తవులను హింసలు పాలు చేశాడు. ఒక మిలిటరీ అయిన భార్యను కూడా ఖరాబు చేసి చంపేశాడు మిజోరాంలో. కత్తిపోటులు, రాళ్ళ దెబ్బలు, కరుకు గల రంపములు, కోతలు, బెత్తములు, కొరడాల దెబ్బలు, భయపడి సీలే దేహము. ఎమ్మ చెబుతుంది కాంగ్రెస్కి ఢిల్లీలో లేకపోవడం అంటుంది. ఏమంటారు? లేదండి మాకు దళిత బంధం పైసారి వచ్చిందండి, అందుకనే ఈ పార్టీకి వెళ్తామంటే. వీడికి అక్కడ స్థానాలు లేవు కదా, కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి దేశం యావత్తుగా. అక్కడ మనకు బలం ఇస్తారు, క్రైస్తవ్యానికి బలం ఇస్తారు. అందుకని మీరు నిర్ణయించుకోండి. నేను ఈ పార్టీకైనా ప్రచారం చేయట్లేదు. నేను ఆడు మారిపోతాడు. ఒకవేళ మారలేదు, దయ్యమే పెట్టిందనుకో మన భారతదేశాన్ని, రాజ్యాంగం మారుస్తా, యూసీసీ అనే దాన్ని అమలు చేస్తా, సిఏఏ వచ్చి నీ కొన్ని కోట్లు పెట్టాడు, వీటిని అమలు చేస్తాను అంటున్నాడు. కనుక ప్రభుత్వాన్ని ఢిల్లీలో మార్చండి, మన తెలంగాణ మారితే అయిపోద్ది అంటే, అవును మీలాగా రాష్ట్రాలన్నీ అందరూ తిరగబాటు చేస్తున్నారు, క్రైస్తవులు అందరూ తిరుగుబాటు చేస్తున్నారు. ఓటు
మాడగలు కడబడకుండా
హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం